Hello people, welcome to my YouTube channel, Okay Lahari. సో షూటింగ్లో నేను ఎలాంటి మేకప్ యూస్ చేస్తాను, పర్సనల్గా ఎలాంటి మేకప్ యూస్ చేస్తాను, అండ్ సెలబ్రిటీస్ ఏ మేకప్ యూస్ చేస్తారు, అండ్ ఇవన్నీ కాకుండా హెయిర్కి లాంగ్ హెయిర్ కావాలంటే ఏం ఎక్స్టెన్షన్స్ వాడతాం, అండ్ పఫీ హెయిర్ కావాలంటే ఏం వాడతాం, ఇలాంటి డౌట్లన్నీ నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు నాకు కూడా చాలా ఉండేవి. బట్ నౌ నేను చాలా 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 తెలుసుకున్నాను కాబట్టి నా దగ్గర అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఒక సీక్రెట్ చెప్పనా, అమ్మాయిలకి ఎంత ఉన్నా సరిపోదు. ఒకటి నచ్చిందా అది కొనేస్తాం, ఇంకొకటి నచ్చిందా అది కొనేస్తాం, అలా కొని 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 టూ మెనీ థింగ్స్ అయిపోతాయి. బట్ స్టిల్ అవి మనకు సరిపోవు. సో యూ షుడ్ అండర్స్టాండ్ బ్రో, దిస్ ఈస్ ద యూనివర్సల్ గర్ల్స్ ప్రాబ్లమ్. సో యూ వాంట్ టు సీ మై కలెక్షన్, భయపడకండి. ఓకే, 1 2 3 చదా. నేను నా ప్రోడక్ట్స్ అన్ని చూపించే ముందు నేను మీకు ఒకటి చూపించాను. ఇది నా ఫస్ట్ మేకప్ బాక్స్, నా ఫేవరెట్ కలర్. ఇన్ఫ్యాక్ట్ నాకు అన్ని కలర్స్ బాగా నచ్చుతాయి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ మేకప్ బాక్స్. ఇప్పుడు ఇది వాడట్లేదు కానీ దీంట్లో కాస్త అలా అలా జ్యువెలరీ పెట్టుకుని లేకపోతే ఇంకేమైనా బ్యాంగిల్స్ అలా పెట్టుకుని నేను క్యారీ చేస్తాను షూట్స్కి. అండ్ యాజ్ డేస్ పాస్ బై సరిపోతుందా బుడ్డి మేకప్ బాక్స్, ప్రొఫెషనల్ మేకప్ బాక్స్ అని కొన్నాను. ఇది కూడా భయంకరంగా వాడి 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 లోపల తుక్కు తుక్కు అయిపోయింది. బట్ బయట చూసారా ఎంత స్టైల్గా ఉందో. సో ఈ మేకప్ బాక్స్ వాడాను. అండ్ దెన్ నాకు ఇంకా మేకప్ బాక్స్ వద్దు, ఇట్ ఇస్ టూ హెవీ అన్న ఫీలింగ్ వచ్చేసి నేను బుజ్జి బుజ్జి పౌచెస్ వాడడం మొదలెట్టాను. అలా చాలా పౌచెస్ వాడి అండ్ దెన్ అగైన్ ఐ టుక్ వన్ స్మాల్ కాంపాక్ట్ మేకప్ బాక్స్. యాజ్ యూజువల్ మేకప్ బాక్స్ అంటే సరిపోవు కదా, సామాన్లన్నీ టూ మెనీ మేకప్ బాక్స్. చూపిస్తా ఏమేమి ఉన్నాయో. ఓ మై గాడ్. సో యా, ఇది కూడా ఒక బుజ్జి మేకప్ బాక్స్ తీసుకున్నా. సో నా అసిస్టెంట్ కొంచెం దుమ్ము దుమ్ము చేస్తాడు, బట్ దట్స్ ఓకే, దట్స్ ఆల్ చమ్కీ చమ్కీ. సో యా, చాలా పౌచెస్ వాడి మేకప్ బాక్స్ వాడి ప్రెజెంట్ నేను వాడుతున్న మేకప్ బాక్స్ అయితే ఇది చూసారా, చాలా కలర్ఫుల్గా షైన్గా అండ్ పింక్ బార్డర్తో ఉంది. ఐ లైక్ ఆల్ ద కలర్స్, బట్ యా పింక్ నా చిన్నప్పటి నుంచి ఉన్న ఫేవరెట్ కలర్. మధ్య మధ్యలో చాలా కలర్స్ యూనో మారుతున్నాయి వస్తున్నాయి, బట్ ఐ స్టిల్ లైక్ పింక్. ఏదన్నా అలా వెళ్ళిపోతుంది అనమాట పింక్ దగ్గరికి. సో యా, దిస్ ఈజ్ మై మేకప్ బాక్స్. చూసారా చాలా సామాన్లు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను 10 సామాన్లు 10 దాంట్లో క్యారీ చేయడం కన్నా అన్నీ ఒకే దాంట్లో క్యారీ చేస్తే మంచిదని ఫీల్ అవుతాను. అట్ ది సేమ్ టైమ్ యూనో ఎప్పుడు ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి నా దగ్గర చాలా సామాన్లు ఉంటాయి. నా దగ్గరనే కాదు, సీరియల్ చేసే ప్రతి ఆర్టిస్ట్ దగ్గర చాలా 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 సామాన్లు ఉంటాయి. ఇనీషియల్గా అయితే ఐ యూస్ దిస్ సన్స్క్రీన్ లోషన్ అండ్ దెన్ ఐ యూస్ దిస్ ప్రైమర్. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. లారియల్వి వాడుతున్నాను. దాని తర్వాత ఐ యూస్ దిస్ ధర్మా స్టిక్స్ ఫర్ షూటింగ్ పర్పస్. ఇలాంటి స్టిక్ గట్టిగా ఉంటుంది కాబట్టి మెల్ట్ అయిపోకుండా ఉంటుంది కాబట్టి ఫేస్కి ఐ యూస్ ది స్టిక్స్. ఇవి నా స్కిన్ కాంప్లెక్స్కి సెట్ అయ్యేవి. అట్ ది సేమ్ టైమ్ కవర్ చేయాలంటే కొన్ని డార్క్ సర్కిల్స్ కానీ ఇవి కానీ ఐ యూస్ దిస్ మ్యాక్ యూస్ చేస్తున్నాను. అండ్ యా, ఇవన్నీ నా బేసిక్ నీడ్స్ అనమాట. ఇది మస్కారా, లిప్ లైనర్ అండ్ కాజల్ పెన్సిల్ అండ్ ఐబ్రో పెన్సిల్, ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఐ డోంట్ గో విత్ స్పెసిఫిక్ బ్రాండ్స్. నాకు ఆ టైంలో ఏది బాగా దొరికితే, ఏది వెరైటీ అనిపిస్తే, ఏది కలర్ఫుల్గా కూడా అనిపిస్తే అది ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ వచ్చేసి నా బ్లషన్ సెక్షన్. సో బ్లషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. దిస్ ద హైలైటర్ అండ్ ఇక్కడ దిస్ మై స్టాండర్డ్ బ్రష్. నేను రెగ్యులర్గా వాడే స్టాండర్డ్ బ్రష్ ఇది. సో ఇక్కడ బేస్ సెట్ చేసుకోవడానికి ఇది యూస్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఫర్ బ్లషన్ అదంతా ఇది యూస్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫ్యాన్ బ్రష్. దిస్ ఇస్ ఫర్ హైలైటింగ్ అనమాట. చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో యా, ఈ బ్రష్లు అయితే నేను స్టాండర్డ్గా వాడుతూనే ఉంటాను. అండ్ దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ మై ఎక్స్ట్రా బ్రషెస్. ఇదిగో
ఇంకా ఉన్నాయి, బట్ చాలా ఉన్నాయి, ఇంకో బ్యాగ్లో పెట్టా. సో యా, అండ్ గర్ల్స్ ఫేవరెట్ లిప్స్టిక్స్. సో యా, టూ మెనీ లిప్స్టిక్స్ ఉన్నాయి. కమాన్. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క యూనో ఏడుపు సీన్ అయితే ఒక కైండ్ ఆఫ్ లిప్స్టిక్, ఫంక్షన్ సీన్ అయితే ఒక కైండ్ ఆఫ్ లిప్స్టిక్, నార్మల్ సీన్ అయితే ఒక కైండ్ ఆఫ్ లిప్స్టిక్, షేడ్స్ చేంజెస్, too many colors. So yeah, these are the different kinds of lipsticks. And also ఎక్కడైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి బుజ్జి పౌచెస్లో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేడ్స్ ఐ లైక్ టు పర్చేస్. అందుకని చాలా లిప్స్టిక్స్ ఉన్నాయి. అన్నీ ఓపెన్ చేయడం అంటే చాలా టైం టేకింగ్. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం. సో యా, ఇవి అనమాట షేడ్స్, చాలా బాగున్నాయి. అండ్ some very important special occasions అయితే I like to use the special colors అనమాట. It's not special color, it's a regular color, but still I want to use them for special occasions అనమాట. అండ్ యా, ఇప్పుడు ఇటు సైడ్ అయిపోయింది కాబట్టి మేకప్ బేస్ అండ్ దెన్ చీక్స్ అండ్ దెన్ లిప్స్టిక్స్ అయిపోయింది కాబట్టి దిస్ సైడ్ నేను ఏం హ్యాండిల్ చేస్తానంటే దిస్ ఈజ్ మై హెయిర్ సైడ్, హెయిర్ సెక్షన్ అనమాట. సో ఇది నా ఫేవరెట్, ఎందుకంటే నా బ్యాంగ్స్ కొంచెం సెట్ అయ్యి కూర్చోవాలి అంటే కనుక దీస్ ఆర్ ద రోలర్స్ విచ్ ఐ యూస్. ఐ కీప్ ఇట్ అండ్ దెన్ డ్రై, మన హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం డ్రై చేస్తే బ్యాంగ్స్ సెట్ అయ్యి కూర్చుంటాయి అనమాట. అండ్ యా, దీస్ క్లిప్స్ ఆర్ కామన్. అయ్యో, నేను మర్చిపోయా, శానిటైజర్. ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం శానిటైజర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా ఫస్ట్ అయితే శానిటైజర్తోనే మొదలెడతాం. ఈ బుజ్జి పర్ఫ్యూమ్స్ అయితే నాకు చాలా ఇష్టం కాబట్టి ఐ ట్రై టు యూస్ దెమ్. అండ్ నెయిల్ పాలిష్ స్టాండర్డ్. సో యా, ఇవి సీరియల్కి ప్రతిసారి నేను హెయిర్ బ్యాక్ కామ్ చేసుకోవాలంటే కష్టం. సో దీస్ కైండ్ ఆఫ్ పఫ్స్ ఐ ట్రై టు యూజ్ ఇట్. డిఫరెంట్ షేప్స్ సైజెస్లో కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే అన్ని పిన్స్, క్లిప్స్, బ్లా బ్లా బ్లా. సీరియల్కి ల్యాషెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతిసారి మస్కారా పెట్టి మస్కారా రబ్ చేసి తీసి అంటే చాలా కష్టం. ఎందుకంటే కొన్ని వాటర్ ప్రూఫ్ మస్కారాస్ ఉంటాయి, అవి ఏడుపు సీన్లు ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం మేకప్ రిమూవ్ చేసేటప్పుడు మాత్రం అది లిటరల్గా మన ల్యాషెస్ ఊడిపోతాయి. సో అలాంటప్పుడు ఐ ఆల్వేస్ ప్రిఫర్ దిస్ ల్యాషెస్. కరెంట్లీ యూరో ప్యారిస్ది వాడుతున్నా. మనకి ఇది కాతియావార్లో కానీ ఇంకేదైనా కృష్ణనగర్లో వేరే స్టోర్స్ ఉంటాయి, దీంట్లో కూడా రకాలు ఉంటాయి, నంబర్స్ ఉంటాయి. కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ 54 యూరో ప్యారిస్ది. దిస్ ఈజ్ అ నార్మల్ రెగ్యులర్ మీడియం సైజ్ ఐ ల్యాష్ అనమాట. వెరాస్ ఫంక్షన్, పార్టీ సీన్స్ ఇలా ఉంటే కనుక వీ హ్యావ్ టు టేక్ అ బిగ్గర్ నెంబర్. ఐ థింక్ ఇది 62 ఉంది. 62 హ్యాస్ మోర్ వాల్యూమ్ అండ్ మోర్ కర్వ్ అనమాట. సో యూ కెన్ ట్రై దాట్. నేను రెగ్యులర్గా మాత్రం ఇది యూస్ చేస్తున్నా. ఇదొక్కటి ఏం సరిపోతుందండి, ఇంకా ఐ హ్యావ్ ఫ్యూ మోర్ ల్యాషెస్. ఇది నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ నాకు కనిపిస్తే ఇది తీసుకున్నా, ఎక్కడ చైనాలో అనుకుంటా. యా, సో దిస్ ఇస్ రియలీ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఒకటి లేకపోయినా ఒకటి ధన తీసి వాడాలంటే ఐ యూజ్ దిస్ ఐ యూజ్ దిస్ ల్యాషెస్ అనమాట. దిస్ ఇస్ రియలీ వెరీ కూల్. అండ్ ఆల్సో ఏదైనా ఫంక్షన్ సీన్స్ అలా ఉంటాయి కనుక దీనికి కూడా మోర్ కర్ల్ ఉంది అండ్ మోర్ వాల్యూమ్ ఉంది కాబట్టి ఐ ట్రై టు యూజ్ దిస్. అండ్ యా, మెయిన్ బాక్స్లోకి వచ్చేస్తే సో స్ట్రైట్నర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ మీ. ఒక్కొక్కసారి స్ట్రైట్నర్లు తెస్తారు కానీ హెయిర్ డ్రెస్సర్లు ఎందుకు ఈ కోవిడ్ టైంలో నా స్ట్రైట్నరు, నా హెయిర్, నా ఇది అన్నీ నేనే చేసుకుంటున్నాను అనమాట. సో ఎస్పెషలీ స్ట్రైట్నింగ్ కానీ హెయిర్ సెట్టింగ్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే నేనే చేసుకుంటున్నాను. సో ఐ బికేమ్ ద ఎక్స్పర్ట్, సో ఐఎమ్ డూయింగ్ ఇట్. సో ఫేస్ టిష్యూస్, వెట్ టిష్యూస్ నా మేకప్ అయిపోయిన తర్వాత తీయడానికి కావాలి కదా. అండ్ యా, ల్యాషెస్ లాగా ఐ షేడ్స్ కూడా ఐ హ్యావ్ 4 kinds ఆఫ్ ఐ షేడ్స్. ఇదేంటంటే ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్. ఇది వచ్చేసి దీస్ ఆర్ నార్మల్ రెగ్యులర్ కలర్స్, స్కిన్ టోన్డ్ కలర్స్. సో నేను స్క్రీన్లో ఇదంత గొప్పగా కనిపించదు, ఓన్లీ ఫర్ డల్ సీన్స్, లేదంటే ఐ యూజ్ ఇట్ ఫర్ మై పర్సనల్ పర్పస్ అనమాట. సో ఇది అలాగా. అండ్ ఐ యూస్ కలర్స్ అకేషన్కి తగ్గట్టు. వెన్ దెర్ ఇస్ అ ఫంక్షన్ సీన్ ఐ ట్రై టు యూజ్ దిస్ కలర్. ఇంకొకటి కూడా ఉంది, ఫంక్షన్ సీన్స్ అయితే కనుక ఇలా కలర్స్ యూస్ చేసి హైలైట్ చేసి ఇలా యూస్ చేస్తూ ఉంటాము. లేదు సమ్ నార్మల్ రెగ్యులర్ సీన్, డల్ సీన్ ఆర్ క్యాజువల్ సీన్, ఏడుపు సీన్లు ఎస్పెషల్లీ సాడ్ సీన్స్ అయితే ఐ ట్రై టు యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఐ షేడ్స్. అండ్ దీంట్లో చూసారా ఎంత వాడేసానో ఆరెంజ్ షేడ్స్ అయితే. దీస్ ఆర్ ద న్యాచురల్ కలర్స్ కాబట్టి ఐ ట్రై టు యూస్ దెమ్. సో యా, ఇది కాకుండా ఇంకేమన్నా, యా నా ఐ షేడ్ సెక్షన్ అయితే ఇదే. చూసారా చెప్పడానికి ఇంతేనా
చెప్తాను అనిపిస్తుంది, కానీ చెప్పే కొద్దీ ఎన్నెన్ని ఉన్నాయో మేకప్లో. అందుకే మాకు అమ్మాయిలకి ఒకటి సరిపోవు, చాలా కావాలనిపిస్తుంది. అన్నీ కొనుక్కున్నా కూడా మళ్ళీ ఇంకా కావాలనిపిస్తుంది అనమాట. సో యా, ఇది నా బుజ్జి హెయిర్ బ్రష్. ఈ బ్రష్కి ఎంతమంది కాంపిటీషన్ తెలుసా? నా షూట్లోనే ఎంతోమంది అడిగారు, మా ఫ్రెండ్స్, మా కజిన్స్ కూడా చాలామంది అడిగారు. బట్ ఐ లైక్ దిస్ ఇస్ సో క్యూట్. ఇవ్వనని చెప్పి నా దగ్గరే పెట్టుకున్నా. అదనమాట. అండ్ యా, దిస్ ఇస్ మై లెన్స్ సొల్యూషన్. నా లెన్స్ ఇది ఓకే, లెన్స్ ఎక్కడో పెట్టినట్టున్నా. ఓ యా, ఇక్కడ ఉంది లెన్స్. సో ఎప్పుడైనా సేఫ్ సైడ్, ఇఫ్ ఐ నీడ్ ఎనీ లెన్స్ ఐ ట్రై టు క్యారీ దిస్. అండ్ ఆల్సో ఏడుపు సీన్లు ఉన్నా, ఇంకేదైనా ఉన్నా, కళ్ళు మండిపోయినా ఇది వాడుతూ ఉంటాను అనమాట, డైరెక్ట్ డ్రాప్స్ అలా. అండ్ యా, మోస్ట్ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్. ఎండలో అయినప్పుడు మేము ట్యాన్ అయిపోతూ ఉంటాం కాబట్టి ఐ హ్యావ్ దిస్ లోటస్ సన్ స్క్రీన్ లోషన్. ఇట్స్ గుడ్, ఐ ట్రైడ్ ఇట్. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది కూడా, ఇంకోటి కొనుక్కోవాలి. ఫైనలీ మేకప్ అంతా అయిపోయాక ఐ నీడ్ ఒక దట్ యూనో మేకప్ స్టిక్ అయ్యి లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే ఐ ట్రై టు యూజ్ ద స్ప్రే. దిస్ ఇస్ మ్యాక్ మినరలైజ్ అనమాట. దిస్ ఇస్ వెరీ గుడ్, యూ కెన్ ఆల్సో ట్రై ఇట్. ఇది ఎలా అంటే ఒక బై ద వే ఏడుపు సీన్లు ఉంటే నేను ఏం చేయలేను, బట్ మార్నింగ్ ఒకసారి ఫ్రెష్ సీన్స్ ఏదైనా మంచి సీన్స్ చేసేటప్పుడు మార్నింగ్ స్ప్రే చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ దాకా ఐ డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ టచ్అప్, ఓన్లీ లిప్స్టిక్ అలా పైన టచ్అప్ చేస్తూ ఉంటా. సో దిస్ ఇస్ రియలీ వెరీ హెల్ప్ఫుల్. ఐఎమ్ లిటరలీ యూజింగ్ ఇట్. అది. అండ్ యా, పర్ఫ్యూమ్, సన్ స్క్రీన్. సో ఇదనమాట నా మేకప్ బాక్స్ సెట్. ప్రతిసారి ఇలాగా మిర్రర్ పట్టుకుని చేసుకోవడం కష్టం కదా, ఇలా చేసుకోవడం కష్టం కదా. సో వాట్ ఐ ట్రై టు యూజ్ ఇస్, అది నా అసిస్టెంట్ బ్యాగ్లో వేసేసి, ఇదో బుజ్జి సైజ్ మిర్రర్ అనమాట. ఈ మిర్రర్ని ఇక్కడ పెడితే మీరు కనిపిస్తారు, మా కెమెరామెన్ కనిపిస్తారు. సో ఐ కీప్ ఇట్ లైక్ దిస్ అండ్ దెన్ ఐ సీ మై సెల్ఫ్ అండ్ దెన్ ఐ గెట్ రెడీ. దిస్ ఇస్ కూల్ కదా, యూ షుడ్ ఆల్సో ట్రై ఇట్ గైస్. సో నేను తీసుకునే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కతియావార్లో తీసుకుంటాను అండ్ హెల్త్ అండ్ గ్లోలో తీసుకుంటాను. లేదు అంటే ఆన్లైన్, ఓ మై గాడ్, ఆన్లైన్ ఎక్కడో అమెజాన్లోనే ఎక్కడో కొనేస్తూ ఉంటాను. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై మేకప్ బాక్స్. సో ఈ లోపల నేను మీకు ఇది కూడా చూపిస్తాను. ఆన్ షాట్ టచ్అప్ కావాలి కదా, నా అసిస్టెంట్ ఉంటాడుగా, వాడు నాకు ఇమీడియట్గా ఇవ్వడానికి పౌడర్ ప్యాడ్ అండ్ కాంపాక్ట్ అండ్ ఆల్సో అగైన్ మై సేవియర్, మై బ్యాంగ్స్ కోసం అనేది, అండ్ ఆల్సో 1 లిప్ బామ్ అండ్ టిష్యూస్. లిప్స్టిక్ ఉంటుంది, ఇక్కడ దోసేసినట్టున్నా ఈ బ్యాగ్లో లిప్స్టిక్ లేదు. సో దిస్ ఈజ్ మై బుజ్జి సైజ్ టచ్అప్ పౌచ్ అనమాట. ఇదన్నమాట నేను నా మేకప్ బాక్స్ అండ్ ఆల్సో నా పౌచ్, టచ్అప్ పౌచ్. ఇది నా షూటింగ్ పర్పస్ మాత్రమే, బట్ నేను నా పర్సనల్గా ఏం యూస్ చేస్తా, ఇప్పుడు ఏ ప్రోడక్ట్ యూస్ చేసా అంటే ఎక్కువగా నేను మేకప్ యూస్ చేయను, బట్ స్టిల్ యాజ్ ఐ సెడ్, యాక్నీ మార్క్స్ కానీ లేకపోతే అండర్ ఐస్ కానీ కవర్ చేయాలంటే కావాలి కదా. సో ఇది ఎప్పుడు ఒక పక్కన ఉంటుంది, దీన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయను. వెరాస్ ఇది వచ్చేసి నా రెగ్యులర్గా నా కబోర్డ్లో ఉంటుంది ఇంట్లో. సో I have a compact and powder and yeah, MAC. పర్సనల్ కోసం MAC యూస్ చేస్తా, లేదంటే ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది, ఐ యూస్ దిస్. చెప్పాలంటే లారియల్ వాడుతున్న సీక్రెట్ చెప్పనా, విషయం ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఇంకొకటి ఉండేది, ఎవరో షూటింగ్లో దొబ్బేశారనమాట. దొబ్బేసిన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ నాకు రెగ్యులర్గా వాడే ఫౌండేషన్ ఇది నాకు ఎందుకు యూజ్ అవుతుందంటే, ఏదైనా స్పెషల్ అకేషన్స్ షూటింగ్లో ఉంటే జస్ట్ ఇన్ కేస్ నాకు హ్యాండ్ మ్యాచ్ కావాలి అంటే నేను ఇది వాడుతూ ఉంటాను. జస్ట్ ఏముంది, ఒక బాడీ లోషన్లో కలిపేసి దీన్ని మిక్స్ చేసేసి వాడేస్తూ ఉంటాను అనమాట. అది ఎవరో దొబ్బేశారు షూటింగ్లో. I don't know who did it, but why? You can also shop it కదా, but why? Okay, దీంట్లో ఎలాగా నాకు ఐబ్రో పెన్సిల్, మస్కారా, లిప్స్టిక్స్, సన్ స్క్రీన్, ఐబ్రో పెన్సిల్, ఇవన్నీ ఎక్స్ట్రా సెటప్స్ అన్నీ ఉన్నాయి. This is the savior. You should buy it, guys. You should buy it. This is the tail comb. దీని మీద ఏంటంటే ఇది ఈ టేల్ కోంబ్ అని ఎందుకన్నారంటే, దీంతో మేము పార్టీషన్లు తీసుకోవచ్చు. జస్ట్ ఇన్ కేస్ నేను పఫ్ తీసినా కూడా ఐ కెన్ పుష్ ఇట్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ రియలీ వెరీ హెల్ప్ఫుల్. షూటింగ్కి మనం ఇంట్లో వాడినట్టు దువ్వెన్లు వేరే ఏవో వాడితే అస్సలు పనికిరాదు. కంపల్సరీగా మాకు ఇదే కావాలి. దీంట్లో వెరైటీస్ ఉంటాయి కానీ, బట్ దిస్ వన్ ఈజ్ ద బెస్ట్ వన్, బెస్ట్ బై అని చెప్పచ్చు. అండ్ అగైన్ దిస్ ఈజ్ మై స్ట్రైట్నర్ అండ్ చూపిస్తా. I have one more straightener and ఇది క్రింపర్ చూసారా,
దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మన స్ట్రైట్ హెయిర్ ఏదైతే ఉందో అది చాలా వాల్యూమ్ వస్తుంది. ఇలా ఉంది కదా నా హెయిర్, ఇది కాస్త గంపలాగా దారవుతుంది. ఫర్ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే ఐ ట్రై టు యూజ్ దిస్ వన్. స్వాతి చినుకుల్లో అయితే భయంకరంగా వాడేసి ఇంకా మా నానమ్మ చాలే నీకు ఆ హెయిర్ స్టైల్ అవసరమా, నువ్వు మరీ విలనీగా కనిపిస్తున్నావు అంటే లైక్ ఓకే లెట్ మీ స్టాప్ ఇట్ ఫర్ అ వైల్ అని చెప్పి ఐ స్టాప్డ్ ఇట్. సో క్రింప్ చేశాక ఇదే ఆ హెయిర్ స్టైల్. బట్ యా దట్ వాజ్ అ నైస్ హెయిర్ స్టైల్, ఐ లైక్డ్ ఇట్. ఇదొకటి 3 టాంగ్ సీరియస్లీ ఏదో సరదా పడి ముచ్చడపడి కొనుక్కున్నా కానీ ఐ కెనాట్ యూజ్ దిస్ 3 టాంగ్. దిస్ ఇస్ సో హెవీ, బట్ దీంతో హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై హెయిర్ సెటప్ మెషిన్స్ అనమాట. ఇది కాకుండా దిస్ ఈజ్ మై ఎక్స్టెన్షన్, హెయిర్ ఎక్స్టెన్షన్ జస్ట్ ఇన్ కేస్ ఐ వాంట్ సమ్ లాంగ్ హెయిర్. ఐ హ్యావ్ దిస్ క్లిప్స్ ఇదనమాట, అండ్ ఇక్కడ క్లిప్స్ కూడా ఉన్నాయి. ఐ ట్రై టు క్లిప్ ఇట్ అండ్ ఇలా క్లిప్స్ యూస్ చేసి ఐ ట్రై టు పిన్ మై హెయిర్. సో లెంత్ కోసం ఫర్ మై గృహలక్ష్మి షూట్ నా హెయిర్ అంత లాంగ్ లేదు. చూసిన అంటే నా ఇన్స్టాగ్రామ్లో కానీ నా సోషల్ మీడియా అకౌంట్స్లో ఫాలో అవుతున్న వాళ్ళకైతే పీపుల్ నో మీ అబౌట్ దిస్ షార్ట్ హెయిర్. కానీ ఎవరైతే చూడరో దే మే థింక్ దిస్ ఈజ్ మై లాంగ్ హెయిర్ అని, బట్ దిస్ ఈజ్ మై సవరం. దిస్ ఈజ్ మై లాంగ్ హెయిర్ ఫర్ మై గృహలక్ష్మి సీరియల్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ మా టీవీ. అదన్నమాట. ఇంకా యా స్పెషల్ అకేషన్స్లో కూడా, గృహలక్ష్మిలో కూడా స్పెషల్ అకేషన్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఇలా సవరాన్ని నేను జస్ట్ లూజ్గా వదిలేదాను కదా, అలాంటప్పుడు ఇంకొక స్టైల్. ఓ యా ఎక్స్ట్రా హెయిర్ పఫ్కి, హెయిర్ హైట్ కావాలి అంటే పఫ్స్కి. ఇది ఎందుకంటే ఇది కూడా నేను మెయిన్గా గృహలక్ష్మి సీరియల్కే వాడుతున్నాను. సీరియల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఒక పఫ్, ఇక్కడ ఒక పఫ్ వచ్చి జడ వస్తుంది అనమాట. దానికి మేజర్గా కావాల్సిన థింగ్స్ ఇవే. మీకు కూడా ఇలాంటి హెయిర్ స్టైల్స్ పర్సనల్గా ట్రై చేయాలనుకుంటున్నారా? గో బై ఇట్. యూ కెన్ షాప్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. యా అండ్ యా బై ద వే, ఇప్పుడు నేను ఇన్ని ప్రోడక్ట్స్ చెప్పాను, ఇన్ని షాపుల పేర్లు చెప్పాను, ఇవన్నీ చెప్తున్నాను కదా ఏంటారు ఆన్లైన్ షాపింగ్ అని. నేను దేన్ని ప్రమోట్ చేయట్లేదు. ఇక్కడ నేను కొన్నాను, జస్ట్ ఇన్ కేస్ ఏదో ప్రమోషన్ అనుకుంటే మాత్రం అస్సలు అనుకోకండి. ఇక్కడ నుంచి నేను కొన్నాను కాబట్టి ఆ పేర్లు రెగ్యులర్గా వస్తున్నాయి. దట్స్ ఆల్ అబౌట్ మై హెయిర్ అండ్ మేకప్ అండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఏదైనా లింక్స్ అవసరం అయితే కూడా ఐ విల్ ట్రై టు షేర్ దెమ్. సో యా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఆల్సో అక్కడ ఒక గంట ఉంటుంది, దాని నోటిఫికేషన్ కోసం కొట్టేయండి. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఆల్. I just got have it. one piece for you. Only one piece. This is the last one? Yes. Finally I got it. నువ్వు ఈ షాప్ నుంచి కొట్టుకుని వెళ్తున్నట్టుంది కానీ కొనుక్కుని వెళ్తున్నట్లేదు. బెంచ్ దొరికిందన్న ఎగ్జైట్మెంట్ లో ధన కొనేసాం, కానీ పార్కింగ్ వచ్చి కార్ చూసిన తర్వాత ఈ బెంచ్ ఇంకా ఈ బాక్స్ కార్ లో పడతాయా అని ఇద్దరికి ఒక పెద్ద డౌట్ వచ్చింది. సో ఏం చేయాలి అని చెప్పి ఆలోచించాం. ముందైతే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి, నాది ఓన్లీ వీడియో తీసే పని కాబట్టి నేనైతే వీడియో తీస్తూ ఉన్నా. ధీరేనే పాపం మొత్తం సర్దాడు.